వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ శ్రీమతి కోడూరు కల్పలతారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, నా హృదయపూర్వకమైన స్వాగతాలు చెప్తా ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు, మన పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, మన రీసెంట్గా మనం వేసుకున్నటువంటి కమిటీలోని 7 కమిటీలకు సంబంధించి 7 విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అలాగే పార్టీ అభిమానులు, మహిళలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, నా స్వాగతాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన 8వ వార్డులో సంస్థాగతంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, మన పార్టీని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి, మన అధిష్టానం ఆదేశాలను ఏ విధంగా మనం అమలు చేసుకోవాలి, మన కేడర్ని ఏ విధంగా కలుపుకొని పోవాలి, ఉత్సాహవంతంగా ఉన్నవాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు వాళ్ళని ఏ విధంగా పార్టీలోకి ఆహ్వానించాలి, ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి, అవన్నీ మనం ఇప్పుడు మనకు పెద్దలందరూ చాలా మంది ఉన్నారు, వాటి గురించి అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనైతే 2 మాటలు చెప్పి ముగిస్తాను. మనము ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి ప్రతి ఒక్కరూ 1 to 1 నాకు తెలుసు. ప్రతి ఒక్కరు హార్డ్ కోర్ జగనన్న ఫ్యాన్స్, హార్డ్ కోర్ రామన్న ఫ్యాన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు. కాబట్టి ముందుగా జై జగన్, జై రామ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉత్సాహం రావాలంటే మన అభిమాన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ పేరును ఒకసారి తలుసుకుంటే మనకు ఆటోమేటిక్ గా ఉత్సాహం వస్తుందని ముందే నేను చేయగొట్టాను. కాబట్టి ఇంకా ముందుకెళ్తే మన వెంకటగిరి నియోజకవర్గానికి ఆశాజ్యోతి, మన వెంకటగిరి నియోజకవర్గానికి భవిష్యత్తు, మన వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, మన వెంకటగిరి నియోజకవర్గం ఏ విధంగా ముందుకెళ్లాలన్నా అది కేవలం ఒక నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకు అనంటే గతంలో నేదురుమల్లి కుటుంబం నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి రాజలక్ష్మమ్మ గారు వాళ్ళు ఎక్కడైతే పరిపాలన చేస్తా ఉండి ప్రజా జీవితంలో ఎక్కడైతే ఆగారో మన వెంకటగిరి నియోజకవర్గం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెంకటగిరి నియోజకవర్గం అక్కడే ఉంది, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. అది కేవలం నేదురుమల్లి కుటుంబంతోనే వాళ్ళ యొక్క అధికారం అయిపోగానే మన వెంకటగిరి నియోజకవర్గం ఎదుగుదల అక్కడే ఆగిపోయింది. ఆ ఆగిపోయిన వెంకటగిరి నియోజకవర్గాన్ని, ఆ ఆగిపోయినటువంటి వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధిని, మన వెంకటగిరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని అంటే ఎక్కడైతే వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్లీ మొదలు పెట్టాలి అని అంటే అది కేవలం నేదురుమల్లి వారసుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మనం అందరూ మన ముందున్న మన ప్రథమ కర్తవ్యం మన ముందున్నది ఏదంటే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని మనం ఎమ్మెల్యేగా చేసుకుంటే మాత్రమే 20 ఏళ్ల క్రితం ఆగిపోయినటువంటి అభివృద్ధి మళ్లీ ముందుకు వస్తుంది. ఎక్కడో మారుమూలన పడిపోయినటువంటి మన వెంకటగిరి నియోజకవర్గం మళ్లీ అభివృద్ధి పదంలోకి వస్తుంది. కాబట్టి మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకునే వరకు ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ 6 నిశలో కష్టపడి శ్రమించి వారిని మనం ఎమ్మెల్యే చేసుకుంటేనే మన వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది. వెంకటగిరి నియోజకవర్గంలో కూడా వెంకటగిరి మున్సిపాలిటీకే ఒక ప్రత్యేకత ఉంది. వెంకటగిరి మున్సిపాలిటీ ఎలా వచ్చింది అని అంటే పంచాయతీగా ఉన్న మన వెంకటగిరి పంచాయతీని మున్సిపాలిటీ చేసింది నేదురుమల్లి కుటుంబం. అలాంటి మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది నేదురుమల్లి కుటుంబం. అలాంటి నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చినటువంటి రామ్ కుమార్ రెడ్డి మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్తారని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అందులో వెంకటగిరి మున్సిపాలిటీలో కూడా మన 8వ వార్డు అంటే మరీ ప్రత్యేకం మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి. ఎందుకంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి రాజలక్ష్మమ్మ గారు వాళ్ళిద్దరూ ప్రాతినిధ్యం వహించినటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ మన 8వ వార్డులో ఉండడం మనందరం చేసుకున్న గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి 8వ వార్డులో ఓటు ఉండి, 8వ వార్డులో ఓటు హక్కు ఉండి వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జనార్దన్ రెడ్డి గారు మన వార్డులో కుటుంబం ఉందనంటే అది మనందరికీ ఎంతో గర్వకారణం. అలాంటి గొప్ప వ్యక్తులు, అలాంటి గొప్ప వాళ్ళు మాత్రమే గొప్ప పనులు చేయగలుగుతారు. చాలా మంది అనుకోవచ్చు 2-3 సార్లు ఎమ్మెల్యే అయిపోయినాము, మేము ఏదో చేస్తున్నాం చెప్పుకోవచ్చు.
కానీ చెప్పుకునేది వేరు, కంటికి కనిపించేది వేరు. వెంకటగిరి నియోజకవర్గానికి శాశ్వతమైన అభివృద్ధి అనేది కేవలం ఒక నేదురుమల్లి కుటుంబంతోనే సాధ్యం అయ్యింది. అక్కడే ఆగిపోయి ఉంది. ఇప్పుడు మళ్ళీ అది మొదలు కావాలంటే తండ్రి ఆశయాల సాధన కోసం రాజకీయాల్లో వచ్చినటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాత్రమే ఆ అభివృద్ధిని మళ్ళీ మొదటి నుంచి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మనం మళ్ళీ మొదలు పెట్టగలుగుతారు. కాబట్టి మనందరం ముందున్న ప్రథమ కర్తవ్యం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవడం మాత్రమే. ఇప్పుడు మరి ఓకే, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలి, ఓకే బాగుంది. ఎలా ముందుకెళ్ళాలి? మనకు చాలా సింపుల్ అండి. మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన 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 నాయకులు, మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ అమ్మగారు కావచ్చు, వాళ్ళ నాన్నగారు కావచ్చు, వాళ్ళందరూ గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప పనులు చేశారు. కాబట్టి మనం పదే పదే వాళ్ళ గురించి చెప్పుకుంటాం. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి మొహమాటం లేదు. భవిష్యత్తులో కూడా వాళ్ళ గురించి చెప్తూనే ఉంటాం. ఎందుకంటే మా నాయకులు గొప్ప వాళ్ళు, గొప్ప కుటుంబం నుంచి వచ్చారు, గొప్ప గొప్ప పనులు చేశారు, గొప్ప గొప్ప అభివృద్ధి చేశారు. కాబట్టి మా నాయకుల గురించి మేము చెప్పుకుంటే వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారనో, లేకుంటే వాళ్ళు ఎవరో ఏదో అంటారనో మేము ఎట్టి పరిస్థితుల్లో వెనకాడేది లేదు. మా పెద్దవాళ్ళ గురించి ప్రతి సందర్భంలో, ప్రతి కార్యక్రమంలో వాళ్ళు చేసిన మంచి గురించి, వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి ప్రతి సందర్భంలో మేము తలుచుకుంటానే ఉంటాం, ముందుకు పోతానే ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు మా తాతలు కావచ్చు, మా తండ్రులు కావచ్చు, మేము పెద్ద ఆయన హయాంలో ఉన్నాము, పెద్ద ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, వెంకటగిరిని ఆ విధంగా అభివృద్ధి చేశారు, వెంకటగిరిని ఈ విధంగా అభివృద్ధి చేశారని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారో, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఎమ్మెల్యే అయితే అంతకు రెండింతలు గర్వంగా చెప్పుకునే గొప్ప పనులు మన రామ్కుమార్ రెడ్డి గారు చేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మన రామ్కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మన ప్రజల్లోకి ఏమని వెళ్ళాలి? మనకు చాలా సింపుల్. ఎందుకంటే గతంలో మన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మనం ఏమేమి మంచి పనులు చేశాం, మనం ప్రజలకు ఏం మంచి చేశాం, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, అవన్నీ మనం జనాలకు చెప్పుకుంటూ అదే టైంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు, మనం చేసిన దాన్ని వాళ్ళు ఎలా విధ్వంసం చేశారు, ఆ రెండింటికి తేడా చెప్పుకుంటా వెళ్తే మనకు బంపర్ మెజార్టీతో మళ్ళీ మనకు అధికారం వస్తుంది. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయిన తర్వాత కేవలం 9 నెలలు కూడా నిండలేదు. 9 నెలలు కూడా నిండక ముందే కరోనా వచ్చేసి ప్రపంచం అంతా అల్లకొల్లోలం అయిపోయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి, రాష్ట్రాలు కాదు, దేశాలు కాదు, ప్రపంచమే తలకిందులైపోయింది. అలాంటి టైంలో కూడా ఏ ఒక్క ఇచ్చిన హామీని గాని, మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని గాని విస్మరించలేదు. నా అక్క చెల్లెమ్మలకు నేను పాదయాత్రలో చెప్పాను, దాన్ని చేసి తీరాలా. నా అన్నదమ్ములకి నేను పాదయాత్రలో హామీ ఇచ్చాను, దాన్ని చేసి తీరాలా. కరోనా కాదు, ఇంకొకటి కాదు, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా ప్రతి హామీ నెరవేర్చాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్లారు, నెరవేర్చి చూపించారు. అలాంటి కరోనా సమయంలో కూడా ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేసుకుంటూ, పేదలకు సంక్షేమాలు ఇచ్చుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, పెన్షన్లు ఎక్కడో ఉన్నటువంటి పెన్షన్లు ఎంతో సంఖ్యలో, లక్షల సంఖ్యలో పెంచి కరోనా టైంలో కూడా ఏ ఒక్క నెల ఆపుకోలేదు, ఏ ఒక్క సంక్షేమాన్ని ఆపుకోలేదు, పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమం ఆపుకోలేదు. ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఎన్నో చేశారు. అలా అభివృద్ధి కార్యక్రమాల్లోకి వచ్చేక్కడికి 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం తరఫున కట్టించారు. అలాగే ప్రభుత్వ బడుల్ని ఎప్పుడో అనాది నుంచి మూలన పడిపోయి పాడుపడిపోయినటువంటి ప్రభుత్వ బడుల్ని, ప్రభుత్వ కాలేజీలని ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చేసినటువంటి పీరియడ్ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రమే. అలాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో కాడి నుంచి, ప్రభుత్వ బడుల కాడి నుంచి, కాలేజీల కాడి నుంచి, ప్రభుత్వ హాస్పిటల్ కాడి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి 4 పోర్టులు నిర్మించుకొని, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించుకొని, ఉద్దానం లాంటి మహమ్మారిని జయించి వాటికి శాశ్వత పరిష్కారంగా హాస్పిటళ్లు, రీసెర్చ్ సెంటర్లు, ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఇన్ని గొప్ప కార్యక్రమాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్లలో మాత్రమే చేశారు. ఎందుకంటే 2 ఏళ్లు పూర్తిగా కరోనా అయిపోయింది, ఎలాంటి పరిపాలన చేసుకునేదానికి అవకాశం లేకపోయినా కానీ 3 ఏళ్లలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మన యొక్క గొప్పతనం మన అందరం గర్వంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఆ కేవలం 3 సంవత్సరాల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కరోనా లాంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొని మనం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ప్రభుత్వం తరఫున చేసినటువంటి అప్పులు కేవలం 3 లక్షల చిల్లర మాత్రమే, 3 లక్షల చిల్లర కోట్లు మాత్రమే అప్పు చేశారు. 3 లక్షల చిల్లర కోట్ల అప్పు చేసి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తే కూడా వెంటనే వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేసింది? 2 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు, 18 నెలలు అయింది. 18 నెలలకే 3.5 లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంక్షేమ పథకాలు లేవు,
జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సేవ లేదు, ప్రజలకు పేదవాళ్ళకి ₹1 సహాయం చేసింది లేదు, ఒకరికి ₹1 ఇచ్చింది లేదు. కానీ వాళ్ళు ఏమి ఇవ్వకుండానే ఒక 18 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసినటువంటి అప్పులను దాటిపోయినారంటే వాళ్ళ రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేసేసారో చూసుకోవాలి. ఈ 2 వ్యత్యాసాలని మనం చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలి. వీటితో పాటు మన నాయకుల యొక్క గొప్ప లక్షణాలని, మన కార్యకర్తల యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకుంటూ పోతూ జగన్మోహన్ రెడ్డి గారికి, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గారికి రెండు మూడు క్వాలిటీస్ కాదు, చాలా క్వాలిటీస్ సిమిలర్ గా ఉంటాయి. అవి ఏంటంటే కేవలం రాజకీయాలకి ఏదో లాభార్జన కోసమో లేకుంటే ఇంకొక వేరే ఉద్దేశంతోనో రాలేదు. వాళ్ళ తండ్రులు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో అంకితమైపోయి ప్రజలకు చేస్తున్నట్టు సేవలు వాళ్ళ తండ్రులతో ఆగిపోకూడదు. వాళ్ళ తండ్రులు తదనంతరం కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రజా సేవ కావచ్చు, అది కొనసాగాలి. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి అక్కడే ఆగిపోకూడదు, అక్కడి నుంచి కొనసాగించుకోవాలని ఇద్దరు కూడా వాళ్ళ తండ్రుల ఆశయాల సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. రెండో విషయం ఏంటంటే ఇచ్చిన మాట తప్పరు. నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గారు ఏదంటే అది మాట్లాడరు. నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే అది ఆచితూచి మాట్లాడతారు. ఒకసారి మాట చెప్పిన తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది అడ్డుపడినా దాన్ని ఆపే ప్రశ్నే లేదు, ముందుకెళ్తారు. ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గారు ఇద్దరు ఒకటే. మూడో విషయం, అతి గొప్పమైన విషయం ఏంటంటే తన అభిమానుల కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఏ ఒక్కరికి ఆపదన్నా నడి రోడ్లో వచ్చి కూర్చొని కార్యకర్తలుగా అండగా నిలబడేటువంటి గొప్ప లక్షణం ఈ ఇద్దరు నాయకులకు ఉంది. అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మనకు వెంకటగిరి నియోజకవర్గంలో రాంకుమార్ రెడ్డి గారు కావచ్చు, 2019లో 2024లో మన పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అధికార పక్షం దాడులకు పాల్పడుతూ, ఎక్కడ లేని ప్రలోభాలకు గురి చేస్తూ, హత్యాయత్నాలు చేస్తూ, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉంటే మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గారు మాత్రమే రోడ్లోకి వచ్చి కార్యకర్తల కోసం పోరాటం చేశారు. ఆ రోజు నుంచి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గారు కార్యకర్తల కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అదే రాంకుమార్ రెడ్డి గారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, న్యాయ పోరాటాలు చేస్తున్నారు. ఈ రోజుకు కూడా కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసుల కోసం, కార్యకర్తలకు అండగా ఉండడం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అలాంటి ఇద్దరు గొప్ప వ్యక్తులు నడిపిస్తున్నటువంటి ఈ పార్టీ, అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి ఈ నాయకుల మధ్యలో వాళ్ళ వెనకాల వాళ్ళ ఆశయ సాధనలో మనం కూడా ఏదో ఉడతా భక్తిగా మన వంతు సాయం చేయడానికి మన అందరం అందులో భాగస్వాములు అయిన దానికి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను.